ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన సమృద్ధిని ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరచును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమె అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. నిజమే, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. చాలాసార్లు మనమే అనేకులతో యుద్ధం చేస్తూ ఉంటాం. పరిస్థితులతో, లేకపోతే వ్యక్తులతో, మనకు కలుగుతున్న బాధతో, మనం కలుగుతున్న శోధనలతో యుద్ధం చేస్తూ ఉంటాం. కానీ నిశ్చయంగా మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఏమనంటే, యుద్ధము యెహోవాదే. నిశ్చయంగా మన దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుని శత్రువులతో మనం కాదు పోరాడవలసింది, శత్రువుని, సమస్యను, పరిస్థితిని ప్రభువుకి మనం అప్పగించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము చొప్పున ప్రభువే మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనము ఏ బలాన్ని ఉపయోగించకుండా, మనము ఏ శక్తిని ఉపయోగించకుండా, ఎటువంటి ప్రతికూలమైన అనుభవాల్లోకి మనం వెళ్లకుండా ప్రభువు మన పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ పోరాటాల్లో, ఏ సమస్యలో, ఏ ప్రతికూలమైన అనుభవాల్లో ఉండి ఈ మాటలు వింటున్నావో కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడండి. నిశ్చయంగా ఏ పరిస్థితి అయినా ప్రభువుకు అప్పగించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి మాటను, ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడై ఉన్న దేవుడు. నిశ్చయంగా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను యుద్ధం చేస్తాను, మా ఇచ్చిన మాట చొప్పున నేనే యుద్ధం చేస్తాను. ఈరోజు నీ శత్రువు ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ, నీ పరిస్థితి ఏదైనా కానీ ప్రభువుకు అప్పగించండి. చాలా మంది వారి సొంత శక్తిని ఆధారం చేసుకొని, వారి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, వారి సామర్థ్యత ద్వారా ఏదో చేయాలని ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో విజయాన్ని పొందుకోలేకపోతున్నారు, అపజయాల పాలవుతూ ఉన్నారు. ఈరోజు నీవు నీ ఎదుట ఎంత చిన్న సమస్య ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా ప్రభు చేతికి అప్పగించడం నేర్చుకున్నప్పుడు ప్రభు మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తాడు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళము చేయునని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుడి బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నావేమో, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నావేమో, నిందలు, అవమానాలు, ప్రతికూలమైన అనుభవాలు నీ జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ వాటన్నిటిలో నిత్యము పోరాడుతూ ఉన్నావేమో, నిత్యము వాటితో యుద్ధం చేస్తూ ఉన్నావేమో. ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలని చెప్పి ప్రభువుకి అప్పగించండి. మీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే మిమ్మల్ని ఆదుకోనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమే, మన భారాన్ని ప్రభు పైన మోపినప్పుడు దేవుడే మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. మన ప్రతి భారం నుంచి ప్రభు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. నిశ్చయంగా మనం చూసినట్లయితే దావీదు ఎదుట దావీదు కంటే శక్తివంతుడు, దావీదు కంటే బలవంతుడైన గొల్యాతు నిలబడి ఉన్నాడండి. దావీదు గొల్యాతు మీదకి ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకంటే ఈ యుద్ధం నేను కాదు చేసేది, ఈ యుద్ధం దేవుడే జరిగిస్తాడని చెప్పి. అందుకే దావీదు ఒక చక్కటి మాట అంటా ఉంటాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడే చూసుకుంటాడు. ప్రభు కత్తి చేత, ఈట చేత రక్షించే దేవుడు కాదు. ఈరోజు చాలా మంది వారి బలం చేత, లేకపోతే వారికి ఉన్న అధికారంతో నీ మీదికి లేస్తూ ఉన్నారేమో. శరీర సంబంధమైన బాహువుని వారు అండగా చేసుకొని నీ మీదికి లేస్తూ ఉన్నారేమో. ప్రభువు దేవుడు మహత్యం కలిగిన దేవుడైన, మహిమ కలిగిన దేవుడైన, సర్వశక్తిమంతుడైన దేవుడైన ఆయన అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. దావీదునకు గొల్యాతు పైన ప్రభు ఎలా జయం ఇచ్చాడు అంటే, కత్తి చేత, ఈడ చేత కాదు, కానీ మనుషులు ఎవరు ఊహించని రీతిగా ఒక చిన్న రాయి ద్వారా అంత బలం కలిగిన గొల్యాతు పడగొట్టబడ్డాడండి. గొప్ప బలశూరుడు, గొప్ప బలం కలిగి యుద్ధ నేర్పరిగా ఉన్నాడు. అంత గొప్ప వాళ్ళని చూసి, బలాన్ని చూసి ఇజ్రాయేలు ప్రజలు, సౌలు రాజు అందరూ కూడా భయపడుతూ ఉండగా, దావీదు దేవుని పేరుట నిలబడ్డప్పుడు దేవుడు కత్తి చేత, ఈట చేత కాదు, కానీ ఒక చిన్న రాయి ద్వారా అతిపెద్ద బలవంతుడైన గొల్యాతును ప్రభు పడగొట్టి ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ సామర్థ్యం సరిపోని పరిస్థితులు చాలా
చాలా ఉండొచ్చు. నీ శక్తికి మించిన పోరాటాలు నీ జీవితంలో ప్రతిదినం కలుగుతుండొచ్చు. అనేకులు నీతో పోరాడుతూ ఉండొచ్చు. అనేకులు నీతో ప్రతిదినం యుద్ధం చేస్తూ ఉండొచ్చు. నీతో కలహిస్తూ ఉండొచ్చు. ఏ విధంగా అయినా సరే నేను బాధపరచాలని అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తుండొచ్చు. ప్రభువుకి అప్పగించండి. ప్రభువు నిశ్చయంగా ఆయన మీకు ఇచ్చిన మాట చొప్పున ఆయన యుద్ధం చేస్తాడు. దేవునికి అప్పచెప్పి మీరేం చేస్తారు అంటే, నిర్గమకాండము 14 చూసినట్లయితే, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఆమె దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఊరకనే ఉండాలి. ప్రభు చేసే కార్యాల కొరకు కనిపెడుతూ, ప్రభు చేయబోయే అద్భుతాల కొరకు కనిపెడుతూ, ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించి ఈరోజు మౌనంగా ఉండని ప్రియ దేవుని బిడ్డ దావీదు అంటూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలననే మనకు సహాయం కలుగుతుందని. నిజమే, దేవుని వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. ఆయన ఒక్కడే మనకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన మహాపరాక్రమం కలిగిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనను జయించుటకు ఎవరి శక్తి కూడా సరిపోదు. నిశ్చయంగా ప్రభువుకు అప్పగించి మౌనంగా ప్రభు కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభు నిశ్చయంగా మీ పక్షాన అద్భుతం జరిగిస్తాడు. ఫరో గొప్ప బలముతో, గొప్ప రథాలతోటి, సైన్యముతోటి ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి ఉన్నాడు. కానీ ప్రభు ఆ ఫరోని ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లుగా దేవుడు కార్యాలు జరిగించాడు. ఎప్పుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు మౌనంగా ప్రభు కార్యాల కొరకు కనిపెట్టినప్పుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు మీదకి బలమైన సైన్యం, గొప్ప సైన్యం అతని మీదకి లేచినప్పుడు యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు, ప్రభువా నువ్వు వాగ్దానం చేశావు కదా, నీ ప్రజల పక్షాన యుద్ధం చేస్తానని, నువ్వు తప్ప మాకు ఇంకా దిక్కెవరు లేరు ప్రభా, ఈ బలమైన గొప్ప సైన్యం చేతిలోంచి మమ్మల్ని విడిపించేవాడు ఎవరు లేరు ప్రభా, నీవే మాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థించినప్పుడు ప్రభువు వారికి ఇచ్చిన గొప్ప కార్యం అంటే వారితో మాట్లాడుతున్న చక్కటి మాట మనం చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:15 చూసినట్లయితే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఆమె ఈ పరిస్థితిని చూసి, ఆ సైన్యాన్ని చూసి, మీ ఎదుట ఉన్న ప్రతికూలమైన వాటిని చూసి, ఈరోజు నీవు జయించలేని, నీ సామర్థ్యానికి మించిన, నీ జ్ఞానానికి మించిన, నీ తాహతకు మించిన ప్రతి ఎన్నో పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అది ఏ పరిస్థితి అయినా ప్రియ దేవుని బిడ్డ, ఎంత బలమైన వారు, ఎంత అధికారం కలిగిన వారు, ఎంత శక్తి కలిగిన వారు నీ ఎదుట నిలబడి ఉన్నా మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభువుకు అప్పగించి మౌనంగా ఉండు. ప్రభా నువ్వు వాగ్దానం చేసావు, నీ ప్రజల పక్షాన యుద్ధం చేస్తానని, పగ తీర్చుకుంటా నా పని అన్నావు ప్రభా. అయ్యా నీకు అప్పచెప్తున్నా, నా శత్రువుని చేతికి అప్పగిస్తున్నా, నా సమస్యని చేతికి అప్పగిస్తున్నాను, ప్రభువుకి అప్పగించండి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా యుద్ధం మీరు కాదు, కానీ ప్రభువే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రభు వాగ్దానం చేసిన రీతిగా ఆ దేవుడు అట్టి కార్యాన్ని చేశాడండి. వీరంతా కూడా, యూదా వారు కూడా, యెహోషాపాతు రాజు సైన్యం అంతా కూడా స్తుతించే వారిని ముందుగా పెట్టి వారు స్తుతిస్తూ ఉండగా సైన్యం వెనకటి భాగాన నడుస్తూ ఉందంట. వారు స్తుతించుటకు ఆరంభించగానే దేవుడు మటుగాండ్రను పెట్టి అంట అక్కడ ఉన్న శత్రువులందరినీ కూడా హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వీరు వెళ్ళేసరికి, యుద్ధం చేయడానికి వీరు వెళ్ళారు, కానీ వీరు వెళ్ళేసరికి ఆల్రెడీ యుద్ధం ముగింపబడింది. శత్రువులందరూ హతమార్చబడి ఉన్నారు. వీరు చేసింది ఏం చేశారు అంటే, వీరు స్తుతిస్తూ వెళ్ళారు. దావీదు ఒక చిన్న రాయి ద్వారా గొలియాతును పడగొడితే ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉండి ప్రభు కార్యాలను చూస్తే, వీరు స్తుతిస్తూ ప్రభు కార్యాలను చూశారండి. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు కూడా హిజ్కియా ప్రార్థన చేస్తా ఉంటాడు, ప్రభా అష్షూరు సైన్యము అయా మమ్మల్ని ముట్టడి వేసింది ప్రభా, అష్షూరు రాజు చేతుల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు నువ్వే సహాయం చేయి ప్రభా అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేస్తుండగా ప్రభువు మాట్లాడి, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు రాత్రి ఒక దూతను పంపించి 185,000 మందిని ఆ దూత హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. నీ పరిస్థితిని, నీ సమస్యను, కొన్నిసార్లు కుటుంబంలో కలిగే పరిస్థితులు కూడా చాలా మానసికమైన ఒత్తిడిని, కృంగుదలని కలగచేస్తూ ఉంటాయి. వాళ్ళతో పోరాడుతూ ఉంటారు, కుటుంబ సభ్యులతో పోరాడుతూ ఉంటారు, నిత్యము పోరాడుతూ ఉంటారు, మాటల ద్వారా, అన్ని పరిస్థితుల ద్వారా పోరాడుతూ ఉంటారు. ఈరోజు ఏ పరిస్థితి అయినా ప్రభువుకు అప్పగించు. దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయన నిశ్చయంగా నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన నిత్యము నీకు తోడై ఉంటాడు. ఎప్పుడైతే ప్రభువు మీద నువ్వు ఆధారపడతావో, యెహోవా
నీకు ఆధారమైన యెడల ఆయన నీ కాలు చిక్కబడకున్నట్లుగా నేను కాపాడతాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అప్పచెప్పి ప్రతి పరిస్థితిలో ప్రభు వైపు చూడు. ప్రభువే నీ పక్షాన జయమును అనుగ్రహిస్తాడు. నువ్వు స్తుతించినట్లుగా, ప్రభువుని మహిమపరచినట్లుగా, ప్రభువు కత్తి చేత ఈట చేత కాదు కానీ నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమె ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, మా పక్షమున నువ్వు యుద్ధం చేసే దేవుడో ప్రభా, మా పక్షమున నువ్వు పోరాడే దేవుడో తండ్రి. ఈరోజు మీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో, ఏ అనుభవాల్లో, ఏ సమస్యల్లో ఉండి ప్రభా నీ వైపు అయా ఆశ కలిగి చూస్తున్నారో వారి ప్రతి పరిస్థితిని ప్రభా నీకు చెప్తుండగా తండ్రి, వారి పక్షాన మీరే యుద్ధము చేసి ప్రతి పరిస్థితి పైన, పోరాటం పైన, సమస్య పైన, శత్రువు పైన మీరు జయం అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, నీ కృపనివ్వండి, కాపుతలు తెచ్చండి, బిడ్డలందరినీ దీవించి ప్రభా తండ్రి అయా నీ సన్నిధిని తోడుగా నుండి చేయమని ఈ రోజు అంతటికీ వారికి కావాల్సిన కృపను, సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.